మొన్నటి ఎన్నికల్లో ఓడినందుకు జగన్కి కూడా బాధేసి ఉండవచ్చు. కానీ తాను మోసం చేయలేదు కాబట్టే ఓడిపోయానన్న సంతృప్తి అతడిని అనుక్షణం ఓదారుస్తూనే ఉంటుంది. కానీ అధికారంలోనికి వచ్చిన కూటమి పెద్దలకు మాత్రం అలాంటి ఓదార్పు స్వీయ మనస్సాక్షి నుంచి కూడా ఇప్పుడు లభించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో సీమ నుంచి సిక్కోలు వరకు జగన్కు వ్యతిరేకంగా ప్రజల్ని మభ్యపెట్టడంలో కూటమి పెద్దలు 100% విజయం సాధించారు. ఇప్పుడు అదే సిక్కోలు నుంచి సీమ వరకు ప్రజలంతా కూటమి నేతలు ఓడించింది జగన్ను కాదు, తమను మోసం చేశారు అన్న నిర్ధారణకు వచ్చేశారు. ఇప్పటికే జరిగిన నష్టం నుంచి కూటమి తేరుకోవాలన్న అసాధారణ పనితీరు ఉంటేనే సాధ్యం. కూటమి పాలనా వాలకం చూస్తూ ఉంటే ప్రజలందరినీ కూటమికి వ్యతిరేకంగా సంఘటితం చేయాల్సిన కష్టం కూడా ఈసారి జగన్కు ఉండకపోవచ్చు. ఈసారి కూటమిని నేలమట్టం చేయడం నీ పని కాదు, అది మా పని, నీవు పక్కన నిల్చొని చూస్తూ ఉండు బ్రదర్ అని ప్రజలే జగన్కు సైగ చేసే వాతావరణం ఏర్పడుతోంది. పవన్ కళ్యాణ్ కావాలని ఆలస్యం చేస్తూ తిరుపతిలో తొక్కిసలాట బాధితుల్ని పరామర్శిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఉండిపోయారు. జగన్ను వీలైనంత వరకు అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే. కానీ జగన్ తన కాన్వాయ్ని పోలీసులు ఆపేస్తే నడుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత స్థానిక నేత కారులో ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆ పర్యటనలోనే పవన్ ఒకవైపు మీడియాతో మాట్లాడుతుండగానే అప్పటి వరకు పవన్ మీద ఫోకస్తో ఉన్న స్థానికులు, మీడియా అంతా ఒక్కసారిగా దారి మళ్లిన నదీ ప్రవాహంలా జగన్ వైపు పరుగులు తీసింది. ఈ వైబ్రేషన్ చూసి ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ కూడా ఎవరొచ్చారో అంటూ పక్కనే ఉన్న తన నేతల్ని ఆరా తీయాల్సి వచ్చింది. ఆ దృశ్యం లూసిఫర్ సినిమాలో కారు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోగానే మోహన్ లాల్ కారు దిగి నడుచుకుంటూ వస్తారు. అంతే, ఒక్కసారిగా అక్కడున్న వారంతా బ్యారిగేడ్లను తోసేసుకొని మరీ మోహన్ లాల్ వైపు పరుగులు తీస్తారు. అనవసరంగా అడ్డుకున్నామే అని పోలీసులు కంగు తింటారు. మొన్నటి తిరుపతిలో అచ్చం అలాంటి వైబ్ జగన్ కోసం కనిపించింది. కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏమంతా బాగోలేదు. కూటమి నేతల ఆలోచనల్లో స్థిమితం లోపించింది. కూటమిలోని ముఖ్య నేతల మధ్య ఎవరిని ఎంతవరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటారా, లేక కూటమి పాలన ఇలాగే డిజాస్టర్ దిశగా పయనిస్తే అయ్యేదవుతుంది, ఈ పాపంలో నాకెందుకు భాగమని పవన్ పడవ దూకేస్తారా? అసలు ఎందుకు కూటమి పెద్దలు కూడా సొంత ప్రభుత్వంలో అధికారాన్ని ఆస్వాదించలేకపోతున్నారు? 6 నెలలు తిరక్కముందే మా ముఖం మీదే పారిశ్రామికవేత్తలు అడిగేస్తున్నారు, మళ్ళీ అధికారంలోనికి మీరే వస్తారా లేక జగన్ వస్తారా అని అంటున్నారంటూ బయటకు చెప్పుకునేంత దీనస్థితికి కూటమి పెద్దలు ఎందుకు వచ్చేశారు? వరుస అపశకునాలు, వరుస ఎదురు దెబ్బలు, ఎమ్మెల్యేల దోపిడీలపై సొంత మీడియాలోనే కథనాలు, లోకేష్ను గురిపెట్టి అస్త్రాలు సంధిస్తున్న ఒక మీడియా సంస్థ, పరామర్శకు ముఖ్యమంత్రితో కలిసి వెళ్తే ఇక నా సొంత స్టేచర్ సంగతి ఏంటని లెక్కలేసుకుంటున్న పవన్ కళ్యాణ్, ఇవన్నీ కూటమిని బలహీనపరుస్తున్న సూచనలే. ఈ పరిస్థితికి ఒక కారణం మాత్రం సుస్పష్టం, అదే మోసంతో అధికారంలోనికి రావడం. జగన్ ప్రజల ఆలోచన శక్తిని అసాధారణ స్థాయిలో నమ్మేశారు. తాను ఇస్తున్న సంక్షేమం చూసి ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నారు. ఆ నమ్మకంతో పాటు తాను ప్రజల్ని మోసం చేయడం లేదు, ఇచ్చిన హామీల్లో దాదాపు అన్ని అమలు చేస్తున్నాను అన్న ఆత్మసంతృప్తితో జగన్ ఆఖరి వరకు మళ్ళీ అధికారంపై ధీమాగానే ఉండగలిగారు. జగన్ జనాన్ని మోసం చేయలేదు కాబట్టే 5 ఏళ్లు అధికారాన్ని ఆస్వాదిస్తూ పనిచేయగలిగారు. కూటమి నేతల ఎత్తుగడలు, మీడియా అసాధారణ ప్రచారం, అసాధారణ హామీలు, 3 పార్టీల బలం కలిసి జగన్ను ఓడించినా ఆ ఓటమిని చవి చూసే వరకు తాను అధికారంలో ధీమాగా మోసం చేస్తున్నామేమో అన్న ఆత్మ సంఘర్షణకు తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన చేయగలిగారు. ఆ కారణంగానే వైసీపీ ఓటమి నుంచి శరవేగంగా కోలుకోగలిగింది. ఇప్పుడు కూటమి పెద్దల పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ప్రజలను మోసం చేసి అధికారంలోనికి వచ్చామన్న సంగతి కూటమి పెద్దల అంతరాత్మలకు తెలుసు. పైకి కబుర్లు చెబుతున్నా ఒంటరిగా చిక్కినప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వారి వారి అంతరాత్మలు నిలదీస్తూనే ఉంటాయి. ఎదుటివారి ప్రశ్నల కంటే అంతరాత్మ పదే పదే గుర్తు చేసే ప్రశ్నలే ఒక మనిషిని బాగా కుంగదీస్తాయి. ఇప్పుడు కూటమి పెద్దలది అదే స్థితి. మోసపూరిత హామీలతో అధికారాన్ని కొట్టేశారు కాబట్టి ఆ మోసం వారిని మానసికంగా కుంగదీస్తూనే ఉంది. పైగా మీడియా సాయంతో 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో జరిగిన మంచిని కూడా చెడుగా ప్రజలకు చూపించి నమ్మించగలిగారు. కానీ ఇప్పుడు అలాంటి మోసపూరిత ప్రచారాల్లో నిజమెంతో ప్రజలకు సుస్పష్టంగా అర్థమవుతోంది. అది కూటమి పెద్దల్ని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. కష్టపడకుండా అడ్డదారుల్లో దక్కేది ఏదీ కూడా సుఖాన్ని ఇవ్వకపోగా అనుక్షణం భయాన్ని, భీతిని కలిగిస్తుంటుంది. మోసపూరిత హామీలు, మభ్యపెట్టే అసత్య ప్రచారాలతో దక్కిన అధికారం కూడా అలాంటిదే. ఓడినందుకు జగన్కు తొలుత బాధేసి ఉండవచ్చు, కానీ తాను మోసం చేయలేదు కాబట్టే ఓడిపోయానన్న ఆత్మ సంతృప్తి ఆయన్ని ఓదారుస్తూనే ఉంటుంది.
కానీ అధికారంలోనికి వచ్చిన కూటమి పెద్దలు మాత్రం అలాంటి ఓదార్పును పొందలేకపోతున్నారు. కావున కూటమి పెద్దలు ఈ 5 ఏళ్లు తమ సొంత మనస్సాక్షితోనే సమరం చేయలేక సతమతమవడం ఖాయం.